సంఘము ఒక్కటే అంటే ఆ సంఘాన్ని ఎవరు స్థాపించి ఉండాలి? యేసుక్రీస్తు స్థాపించి ఉండాలి. అంటే వాక్యానుసారంగా స్థాపించబడిన సంఘమై ఉండాలి. ఒక్కటే, శరీరం ఒకటే లేదా సంఘం ఒకటే అని వాక్యం చెప్తుంటే మరి ఇన్ని సంఘాలు ఎలా వచ్చుని అనేది మనం ఆలోచిస్తే చాలా మంది అనుకుంటారు, ఈ జలపారిగూడెంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని చూసి ఇది మొన్న వచ్చిన సంఘం అండి, దీనికంటే ముందున్నది అది ఎప్పటి నుంచో ఉన్న సంఘం అండి అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థానికంగా సంఘము 1990లోనూ అంతకు ముందు ఆ తర్వాత ఏర్పడి ఉండొచ్చు. కానీ ఈ క్రీస్తు సంఘము ఎప్పుడు స్థాపించబడింది అనేది ఆ చరిత్రను ఎవరో కూడా ఆలోచించరు. వాళ్ళకున్న మెచ్యూరిటీతో ఏమనుకుంటారంటే ఈ గ్రామంలోనికి రావడమే దాని స్థాపన అని అనుకుంటారు. చరిత్ర తెలుసుకోవాలి. సంఘాన్ని గురించి చరిత్ర ఎక్కడ ఉందంటే ఆ బైబిల్లోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్తాడు. మత్తయి సువార్త 16:18 ఏం చెప్తారంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. ఏదైతే యేసుక్రీస్తు పేతురు నీ వల్ల నా సంఘాన్ని కట్టుకుంటానని చెప్పాడో అదే పేతురు మాటలు విన్న వాళ్ళు అడిగితే ఆ పేతురు ఏం చేస్తారంటే, మీరందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని పొందుతారు, మీరు కూడా మావలే పరిశుద్ధాత్మని పొందుతారు అని చెప్పి వాళ్ళతో చెప్పినప్పుడు ఎంతమంది ఆ బోధ విని చేర్చబడ్డారంటే 3000 మంది చేర్చబడ్డారు. అదే క్రీస్తు సంఘము. ఎప్పుడు సమయం అంటే 33వ సంవత్సరంలో క్రీస్తు ప్రభువారు చనిపోయిన కొద్ది దినాలకే అది ప్రారంభించబడినట్లుగా మనము చూస్తాము. 33వ సంవత్సరంలో యెరూషలేములో క్రీస్తు సంఘము స్థాపించబడింది. అంతే తప్పితే జలపారిగూడెంలో మొన్నొచ్చిన సంఘం క్రీస్తు సంఘం కాదు.